నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూసివ్. హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. వివిధ ప్రాంతాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది ప్రజలు ఉపాధి, వ్యాపారాల కోసం భాగ్యనగరానికి వచ్చి అద్దెళ్లలో నివాసం ఉంటున్నారు. అయితే అద్దెకిచ్చే యజమానులకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరిక వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇంటి యజమానులు తమ ఇళ్లను అద్దెకిచ్చే ముందు తప్పనిసరిగా టెనెంట్ వెరిఫికేషన్ అంటే అద్దెదారుల పూర్వాపరాల తనిఖీ పూర్తి చేయాలి. ఇటీవల నగరంలో జరుగుతున్న కొన్ని నేరాల్లో అక్రమ కార్యకలాపాల్లో అద్దె ఇళ్లే ప్రధాన వేదికలుగా మారుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ గుర్తింపు కార్డులతో ఇళ్లను అద్దెకు తీసుకొని నేరస్తులు, అసాంఘిక శక్తులు తలదాచుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న పోలీసు నిబంధనల ప్రకారం అద్దెకు దిగిన వ్యక్తి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఫోన్ నంబర్, శాశ్వత చిరునామా వివరాలు సమర్పించాలి. ఆ వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం లేదా హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక యాప్ ద్వారా ఆన్లైన్లో వెరిఫికేషన్ పూర్తి చేయడం యజమానుల బాధ్యత. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే యజమానులపై చట్టపరమైన చర్యలు తప్పవు అని పోలీసులు నొక్కి ఒక్కాణిస్తున్నారు. ఒకవేళ మీ ఇంట్లో ఉండే అద్దెదారులు ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు లేదా నేరాలకు పాల్పడితే, మీరు టెనెంట్ వెరిఫికేషన్ చేయించకపోతే మిమ్మల్ని కూడా ఆ నేరంలో భాగస్వాములుగా భావించే అవకాశం ఉంది. అంతేకాదు, అలాంటి ఆస్తులను సీజ్ చేయడానికి యజమానులపై బిఎన్ఎస్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని స్పష్టం చేశారు. ఇల్లు అద్దెకిచ్చి కేవలం కిరాయి మాత్రం తీసుకుంటే సరిపోదు. ఆ ఇంట్లో ఎవరుంటున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉందనేది నిరంతరం గమనించడం యజమానుల బాధ్యత. స్వల్పకాలిక లాభం కోసం వివరాలు చూడకుండా ఇళ్లను అద్దెకిచ్చి ఆ తర్వాత ఇబ్బందుల్లో పడకండి. మీ సమీప పోలీస్ స్టేషన్ సంప్రదించి లేదా ఆన్లైన్ ద్వారా వెంటనే అద్దెదారుల వివరాలు నమోదు చేయించి సురక్షితంగా ఉండాలి. That's all for today. This is Hare Krishna signing off for Sakshi Exclusive.